ఉగాదికి లేకపాయే, బోనాలకు రాకపాయే, రాఖీల పండుగకు లేదాయే, అసలు బతుకమ్మ పండుగ కన్నా వస్తుందా రాదా అని ఇంటోల పనం తొక్కులాడబట్టే. ఉంటే ఎన్ని మీటింగ్లు పెట్టు, ఎందరిని కలుసు, ఎన్ని మాటలు చెప్పు, ఎలక్షన్లా ఎంత ఒట్లాడు అని అభిమానులు రందిపెట్టుకునిరి. ఈగొస్తుంది ఆగొస్తుంది ఈ నెల మల్లారం అనుకుంటా 5 నెలలు దాటే. అందరికంటే మొదలు మాట్లాడాల్సిన బాపేమో సప్పుడు చేయడాయే. గిసొంటి అల్ల గులాబీ పాటోళ్ళు కుషయ్య ముచ్చటిది. 5 నెలలు కోర్టులలో తిప్పలవాడి మొత్తానికైతే తిహార్ జైల్లోకెళ్ళి బయటకు వచ్చింది కవితక్క. మందు దందా కేసులో అమ్మటాలకు సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే రాత్రి అయినాక అడుగు బయటకు ఎట్టింది జైల్లోకెళ్ళి. 10 లక్షల జమానత్ కట్టించుకొని ఏరే దేశాలకు వెళ్ళిపోకుండా పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఆర్డర్ వేసింది. నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం. సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈడీ ఎంక్వైరీ ఒడిచింది కాబట్టి మహిళను ఎక్కువ రోజులు జైలు నుంచడం కరెక్ట్ కాదు అనిపించిందట కోర్టుకు. ఇలా పక్కా బెయిల్ వస్తుందని గులాబీ లీడర్కు ముందే ఎరకైందో ఏమో. మస్తు మంది వచ్చిరు కోర్టు కాడికి, మున్పెన్నర్ రాలే. మరి ఒక 1 రూపీ కూడా మనీ ట్రయల్ లింకింగ్ జరగలేదు కవిత గారికి. కవిత గారి ఇన్వాల్వ్మెంట్ లేదు. కేసు ట్రయల్ నడుస్తుంటుంది, తన ట్రయల్ కి అపియర్ అవుతారు అందరైనట్టే. ఇంత కేసు ఏంటంటే ఢిల్లీలో మందు దందా కోసం సౌత్ గ్రూప్ పెట్టి 100 కోట్లు కేజ్రీవాల్ సార్ పార్టీకి పంపిరాట. కేసు బయటికి రాగానే వాట్సాప్ చాటింగ్లు, ఫోన్ లిస్టుల సాక్ష్యాలు దొరకద్దని ఫోన్లకు మీద ఫోన్లు మార్చిందట. ఓ పారి సిబిఐ ఆఫీసర్లు ఇంటికి వచ్చి విచారణ చేస్తే ఈడీ నోటీసులు అందినాక 3 మాటల ఢిల్లీ ఆఫీస్ కు పోయింది. వెనకసిరి ఎన్ని మాటల నోటీసులు పంపినా విచారణకు దుమ్మాలు కొట్టే వరకు ఇక మార్చి 15 తారీఖు నాడు ఈడీ ఆఫీసర్లే అక్కింటికి వచ్చి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోతే తిహార్ జైలుకు పంపింది కోర్టు. ఆ కాంచెల్లి అందులోనే ఉంటుంది. ఇదే కేసులో సిబిఐ కూడా అరెస్ట్ చేసుడుతోటి ఇంకింత టైట్ అయ్యింది. కొడుకు పరీక్షలు ఉన్నాయని, పానం బాగలేదని, ఎలక్షన్ల ప్రచారం చేయాలని రాస్ రెవెన్యూ కోర్టుకు, హైకోర్టుకు పోయినా ఫైదా కాలే. ఇంటోళ్ళు అప్పుడప్పుడు పోయి చూసి ధైర్యం చెప్పొచ్చారు గాని బాప అయితే ఒక్కనాడు కూడా పోలే బిడ్డను చూడనీకే. పెద్ద లాయల్రం పెట్టుకుని దేశం పెద్ద కోర్టులో కొట్లాడంగా ఇలా బెయిల్ దొరికితే 153 రోజుల జైలు జిందగీలకి వెళ్ళి బయట పడ్డది. రాత్రికి ఢిల్లీలోనే ఉండి రేపు పొద్దుగాల హైదరాబాద్కు వస్తుందట. అట్లా నీ కేసేం కొట్టేయలే, విచారణ నడుస్తూనే ఉంటది. పిలిచినప్పుడు అక్క పోవాల్సిందే. లిక్కర్ బిజినెస్ కేసులో 5 నెలల తర్వాత అక్క జైలుకెళ్ళి బయటకు వచ్చినందుకు గులాబీ లీడర్ ఆనందం మామూలుగా లేదు పో. ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది.